ఇండియన్ ఫుడ్ అనగానే మనకు గప్పుని యాదికొచ్చేదేంటి? గుమగుమలాడే బిర్యానీ, మెత్తని దోశ, ఇడ్లీ, పులిహోర, నోట్లో నీళ్ళూరించే పానీపూరి, మసాలా వంటలు. ఇక లోకమంతా మన తిండిని రుచుల పండగ లెక్క చూస్తుంది. కానీ ఈ రుచుల వెనుక ఒక చేదు నిజం దాక్కుంది. దేశం నిండా అన్నం పండుతుంది, కానీ అందరికీ బలమిచ్చే తిండి దొరుకుతలేదు. కడుపు నిండుతుంది, కానీ ఒంట్లో ఉండాల్సిన సత్తువ మాత్రం ఉండలేదు. ఇదే ఇప్పుడు మన దేశం ముందున్న పెద్ద పంచాయితీ. ఒక దిక్కు చూస్తే కోట్ల టన్నుల తిండి గింజలు పండుతున్నాయి. ఇంకో దిక్కు చూస్తే మంచి తిండి కొనలేక సామాన్య కుటుంబాలు సతమతం అవుతున్నాయి. ఒకవైపు మన నాయనమ్మల కాలం నాటి పద్ధతులు, ఇంకోవైపు ప్యాకెట్లలో వచ్చే తిండికి అలవాటు పడుతున్న జనం. అసలు మనం తింటున్నది మనకు బలం ఇచ్చే తిండియా, లేక ఒక అలవాట? మన తెలంగాణ మట్టిలో పుట్టిన వంటల వెనుక ఉన్న అసలైన నిజమేంది? మన దేశం తిండిలో రారాజు. ఇక్కడ ఊరుకో వంట, పండుగకు పిండి వంట ఉంటుంది. కానీ ముచ్చట రుచి గురించి కాదు, ఆ తిండిలో ఉన్న సత్తువ గురించి. మన దగ్గర కుప్పలు తెప్పలుగా ధాన్యం పండుతుంది. రేషన్ షాపులలో ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు, అందరికీ బియ్యం చేరుతున్నాయి. కానీ ఆ పల్లెంలో ఉండాల్సిన అసలైన బలం మాత్రం కనిపిస్తలేదు. ఇక్కడే అసలైన చిక్కుంది. ఆకలి తీర్చే తిండి వేరు, ప్రాణాన్ని నిలబెట్టే తిండి వేరు. అన్నం రొట్టె తింటే ఆకలి తీరవచ్చు, కానీ పాలు, పండ్లు, గుడ్లు, పప్పులు, కూరగాయలు లేకపోతే ఆ పల్లెం వెక్కిరించినట్టే. అయితే 2025 లెక్కల ప్రకారం చూస్తే మన దేశంలో ఇంకా 12% మందికి సరైన తిండి దొరుకుతూనే లేదు. ఇంకా దారుణం ఏందంటే 42% పైగా జనం మంచి బలమైన తిండిని కొనే స్తోమత లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ సమస్య తిండి లేకపోవడం కాదు, మంచి తిండిని కొనే పైసలు లేకపోవడం. మార్కెట్కు పోతే బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్లు గల్లీకి దొరుకుతున్నాయి. కానీ ఒక తండ్రి తన బిడ్డకు కావాల్సిన పాలు కొనాలన్నా, పండ్లు తేవాలన్నా 100 సార్లు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతా షార్ట్ కట్ అయింది. ఇంట్లో వండుకునే ఓపిక లేక బయట నుంచి తిండి తెప్పించుకునే సరిపోతుంది అనే రోజులు వచ్చినాయి. వేడి చేసినా సరే తిండి తినొచ్చు అని అనుకుంటున్నాం, సర్దుకుంటున్నాం. కానీ 10 ఏళ్ల కింద 80% ఉన్న ఈ అలవాటు ఇప్పుడు 96% పెరిగిపోయింది. ఈ ప్యాకెట్ తిండి తింటే ఒట్టి సులభమైంది కాదు. దాని నిండా ఉప్పు, చక్కెర, గలీజ్, కొవ్వు ఉంటుంది. నోటికి రుచి ఉంటుంది, కానీ నిమ్మలంగా అది మనల్ని రోగాల పాలు చేస్తుంది. అందుకే ఇప్పుడు ఒకే ఇంట్లో పోషకాలు లేని పిల్లలు చాలామంది ఉంటున్నారు. అదే ఇంట్లో పెద్దోళ్లకు చక్కెర రోగం అంటే డయాబెటీస్, బీపీలు సూపర్గా వస్తున్నాయి. అయితే సర్కారు లెక్కల ప్రకారం చూస్తే మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ 67% మందికి రక్తం తక్కువ ఉంటుంది, అంటే అనీమియా బాధతో ఉంటున్నారు. ఇది ఒట్టి నంబర్ కాదు, మన పల్లెంలో ఉండాల్సిన బలం లేదని చెప్పే ఒక ఎర్ర జెండా. దీనికి తోడు ఈ ధరల మంట. కూరగాయల ధరలు ఆకాశానికి ఎగబాకితే మధ్యతరగతి మనిషి వెంటనే కూరని తగ్గించి అన్నంని తినేస్తున్నాడు. అయితే ఫలితం ఏముంది? అన్నం ఉంటుంది, కానీ కూర తక్కువ. పొట్ట నిండుతుంది, కానీ పోషణ తక్కువ. ఒక సామాన్య కుటుంబాన్ని చూస్తే రేషన్ బియ్యం తెచ్చుకుంటారు, గంజి వండుకుంటారు, కానీ రోజు గుడ్డు పెట్టుకోలేరు, తినలేరు, పండ్లు కొనలేరు, పాలు తాగలేరు. ఆకలి అయితే తీరుతుంది, కానీ ఆ ఒంటికి కావలసిన బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన దేశంలో తిండి ఉంది, రుచి ఉంది, సాంప్రదాయం ఉంది, కానీ అందరికీ అందాల్సిన ఆ బలమైన భోజనం మాత్రం ఇంకా ఎండమావిలాగానే ఉంది. మరి మన భవిష్యత్తు ఏంది? ఆలోచించండి. మీ ఇంట్లో తిండి ఎలా ఉంది? ఏం తింటున్నారు? కామెంట్ చేయండి. నలుగురికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి. నమస్తే.